నమస్తే, వెల్కమ్ టు DD9 వార్త. నేను పవన్. ఒకవైపు రాష్ట్రంలో అధికారం ఎట్లుంది, దాదాపు 19 నెలలు గడుస్తుంది. పూర్తిగా పోర్ట్ఫోలియోలన్నీ ఫిలప్ చేయలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం. మరోవైపు ఇచ్చిన హామీల విషయంలో ఎక్కడ కూడా నెరవేర్చలేకపోయిందని చెప్పేసి ప్రతిపక్షాలతో పాటు ప్రజలు కూడా గలమెత్తి ప్రభుత్వానికి క్వశ్చన్ చేయడం జరుగుతుంది. ఏంటి, ఎందుకు ఇంత తొందరగా ఆ వ్యతిరేకత రావాల్సి వచ్చింది? నిజంగానే ప్రభుత్వం చేస్తున్న తప్పులేనా, లేకుంటే ప్రతిపక్షాలు కావాలని ఆ ఎజెండాని తీసుకెళ్తున్నాయి అధికారంలోకి రానికి? నిజంగా ఒకవైపు పోర్ట్ఫోలియోలు ఎందుకు పూర్తి స్థాయిలో ఫిల్ చేయకపోయిండ్లు? దాదాపు మిగిలిన మెయిన్ పోర్ట్ఫోలియోలు అంతా ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉన్నాయి. అటు విద్యాశాఖ కావచ్చు, హోంశాఖ లాంటి పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నాయి. ఎందుకు పూర్తి స్థాయిలో ఫిలప్ చేయలేకపోతుండు అనే విషయాలపైన మనం మాట్లాడే ప్రయత్నిద్దాం. మనతో పాటు మాజీ TGPSC మెంబర్ సుమిత్ర ఆనంద్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అక్క నమస్తే. నమస్తే. ఏంటి, ముందుగా మన సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు ఈరోజు దాశరథి జయంతి. మీరు ఎట్లా చూస్తారు దాశరథి జయంతిని? దాశరథి గారు తెలంగాణ వైతాళికులు, మహాకవి, నోబెల్ పురస్కారం అందించదగ్గ గొప్ప కవి. ఆయన కలగన్న ప్రపంచం ఒక అద్భుతమైనటువంటి ప్రపంచంగా ఉండాలని, ప్రపంచంలో అన్నార్తులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరమో, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో అని చెప్పేసి ఆయన వాడడం అయితే నిజంగా ప్రపంచం అందరికీ వర్తించేటటువంటిది. అన్నార్థులు అనేవాళ్ళు, ఆకలిగా ఉన్న వాళ్ళు ఉండకూడదు, కరువు కాటకాలు ఉండకూడదు. అలాంటి కాలం రావాలని కలగన్నటువంటి, తప్పించినటువంటి మహాకవి ఆయన. అలాగే తెలంగాణ ఉద్యమానికి ఒక స్ఫూర్తివంతమైనటువంటి నినాదాన్ని ఆయన నిజామాబాద్ జైలు గోడల మీద మరి నిజామును ఎదిరించి నిర్బంధంలో ఉండి, నిజామాబాద్ జైల్లో ఉండి కూడా తనకు పళ్ళు తోముకోవడానికని బొగ్గుముక్క తీసుకొని ఆ బొగ్గుముక్కతో మా నిజామాబాద్ జైలు గోడల మీద ఆయన పద్యాలు రాసుకునేవాడు, నినాదాలు రాసుకునేవాడు. మీకు దాశరథి గారు రాసిన పద్యాలలో మీకు నచ్చిన పద్యం ఉందంటారా, ఒక ప్రత్యేకమైనది? మూగవోయిన కోటి తములగలాల పాట పలికించి కవితాజవముగూర్చి నా కళానకు బలమునిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రతనాల వీణ. ఈ నా తెలంగాణ కోటి రత్నాల వీణ అనేటువంటి ఆ పద్యపాదము, ఆయన పద్యంలో రాసుకున్నటువంటి పాదము, అది యావత్తు తెలంగాణను రూతలిగించి ఒక నినదమై అందరినీ ఉద్యమంలో ఉద్యుక్తులయ్యేటట్టుగా, ఉద్యమంలో ముందు వరుసలో నిలిచేట్టుగా చేసింది. అది ఇప్పటికి కూడా నా తెలంగాణ కోటి రత్నాల వీణ, నాటి జనాభాను ఉద్దేశించి ఆయన చెప్పిన, ఇప్పటికి కూడా జనాన్ని కదిలించేటువంటి ఒక గొప్ప మంత్రంలాగా, ఒక తారక మంత్రంలాగా ఆ నినాదం తెలంగాణ సమాజానికి అందించిన గొప్ప వైతాళికుడు, మహాకవి దాశరథి గారు. ఆయన జయంతి వేళ వినమ్ర నివాళులు ఆయనకు అర్పిస్తూ, ఆయన స్ఫూర్తిని కొనసాగించే విధంగా మరి ఆయన కోరుకున్నటువంటి పాలన, అన్నార్థులు అనాథలు ఉండనటువంటి పాలన, ఆ నవయుగం కేసీఆర్ గారి పాలనలో కనిపించింది. మరి కరువంటూ కాటకమంటూ లేని కాలం కనిపించి, అలాంటి మరి ఆ స్థితి నుంచి మళ్ళీ పాడుకునే దౌర్భాగ్యపు స్థితి ఇప్పుడు కాంగ్రెస్ పాలన. అంటే 9.5 ఏళ్ళు రాని కరువు ఎందుకు ఈ 2 సంవత్సరాలు పూర్తి కాకముందే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది? ఎందుకు కరువు కనిపిస్తుంది అంటారు? అంటే నిజంగానే కనిపిస్తుందా, లేకుంటే BRS పార్టీ నాయకులు చూపెడుతున్నారా? ఇది ప్రభుత్వం సృష్టించిన కరువు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కరువు, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కరెంటు కోతలు లేకుండా ప్రాజెక్టుల నీటిని సద్వినియోగం చేసుకుంటే, కాలువల ద్వారా నీళ్లను పొలం మళ్ళకు మలిపితే కరువు ఎక్కడుంటుంది? ఆ కరువు ఉండద్దనే కదా మీరు ఎగువనున్నారు, మీరు ఎత్తునున్నారు, నీరు పళ్ళ మెరుగును, మా వైపే నీరు మాకే నీళ్ళని మన నీటి వనరును, తెలంగాణ నీటి వనరును తరలించి దోచుకెళ్ళినటువంటి ఆంధ్ర పాలకులను ఎదిరించి మా నీటి వాట మాదే అని చెప్పి నీళ్లు నిధులు నియామకాలను జరిగిన పోరాటంలో
ప్రధానమైనటువంటి నీటి వనరు. ఆ నీటి వనరును తెలంగాణ సద్వినియోగం చేసుకునే విధంగా మరి ప్రపంచంలోకెల్లా ఎత్తైనటువంటి ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరాన్ని నిర్మించి అతి స్వల్ప కాలంలో మరి దాని ద్వారా అనేక వేల ఎకరాలు, లక్షల ఎకరాల్లో పంటను అందించి దాని పంట ఉత్పత్తులను పెంచి చాలా గొప్ప స్థాయిలో ఉత్పత్తులను పెంచి ఇవాళ దేశంలోనే నెంబర్ 1 స్థాయికి తెలంగాణను తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ది. తెలంగాణ రాకముందు, రాష్ట్రం విభజించక ముందు నీళ్ళ గురించి గొడవ, విభజించిన తర్వాత కూడా అదే నీళ్ళ గురించి గొడవ. బీఆర్ఎస్ పార్టీ 9.5 ఏళ్ళ అధికారంలో ఉన్నది, ఇది నీళ్ళ పంచాయతీ తేల్చలేకపోయింది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మళ్ళీ అదే నీళ్ళ పంచాయతీ, మళ్ళీ ఇంకా అదే గొడవలు జరుగుతుంది. ఇందుకు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అటు ఆంధ్ర సెంటిమెంట్ని కావచ్చు, లేకపోతే తెలంగాణ సెంటిమెంట్ని ఎందుకు రెచ్చగొట్టాల్సి వస్తుందంటారు? బీఆర్ఎస్ ఎప్పుడూ సెంటిమెంట్ రెచ్చగొట్టలేదు. మేము పండించుకుంటాం, మా వాటా మేము తీసుకుంటాం, సముద్రం పాలు కాకుండా మీరు కూడా పండించుకోండి, మీ భూభాగాలు కూడా మరి రాయలసీమ కూడా రత్నాల సీమగా చేసుకోండి, సస్యశ్యామలంగా మలుచుకోండి, అందరూ బతకాలి, వ్యవసాయం దేశవ్యాప్తంగా ఈ విధానం అమలు జరగాలి, నదుల నీళ్లు వృధా సముద్రం పాలు కావద్దు, మరి నదుల అనుసంధానం జరగాలి, నీటిని పరుచుకోవాలనేటువంటి గొప్ప దార్శనికుడు, ఆ స్థాయి ఉన్నటువంటి మహానేత కేసీఆర్ గారు. మరి అప్పుడు ఎప్పుడు గొడవలు లేవు, ప్రశాంతంగా నీటి వాటాలు. కానీ ఎలక్షన్ సరే 2 సార్లు అధికారంలో ఉండి పాలించిన తర్వాత 3వ ఎలక్షన్ కాస్త ముందు ఈ ఏపీ తెలంగాణ నీళ్ళ పంచాయతీ జరగలేదంటారు. పెద్ద ఎత్తున గొడవలు కూడా జరిగినాయి. మీ పార్టీకి సంబంధించిన నేతలు కూడా అక్కడ డ్యామ్ దగ్గరికి వెళ్ళి డ్యామ్ మీద కూడా గొడవ పడ్డ వైనా కనిపించింది. అవును, నాగార్జున సాగర్ ఈ ఎన్నికలకు ముందు, మరి ఎన్నికలకు ముందు అది అనివార్యంగా వచ్చినటువంటి ఆ గొడవ నిజంగా విచారించదగ్గ పరిణామమే. నాగార్జున సాగర్ మీద ఏదైతే ఆంధ్ర పెత్తనం చెలాయిస్తూ తెలంగాణ వాళ్ళను అక్కడికి రానియకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి. మరి ఎన్నికల తర్వాత ఆ విషయాన్ని తేల్చుకుందామంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో మరి దానికి పూర్తిగా ఒక నాగార్జున సాగర్ అనే కాదు, తెలంగాణ నీటిని అంతా కూడా దారదత్తం చేసుకునే విధంగా బనకచెర్ల నిర్మాణానికి పచ్చ జెండా ఊపెట్టుగా అక్కడ కేంద్రంలో ఉన్నది. మరి అక్కడ టీడీపీ సహకారంతో టీడీపీ వెన్నెముకగా ఉన్నటువంటి ఎన్డీఏ పాలన నడుస్తూ ఉంది. మరి చంద్రబాబు నాయుడు ఒత్తిడితోని ఆయన మరి ఈ సమావేశం పెట్టి కేంద్ర కలిసి అటు మోడీ గారు కానీ అటు చంద్రబాబు నాయుడు గారు కానీ మరి ఈయనకు కూడా ఉన్నాయి కేసులు ఉన్నాయి కదా, ఓటుకు నోటు కేసు ఉంది కదా, మరి దాని నుంచి తప్పించడానికో ఇది నీటి వాటాను మనం దోచిపెట్టడానికి ఆ బనకచెర్ల నిర్మాణం అనేది ఒకటి. ఇది సో ప్రధానంగా ఈ తెలంగాణ గురించి చూస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 19 నెలలు గడుస్తుంది. సరే, ఇచ్చిన హామీల గురించి రెగ్యులర్గా మాట్లాడుతూ వస్తున్నారు. 6 గ్యారెంటీల విషయం పదే ఆ ప్రెస్ మీట్లలో మీలాంటి వాళ్ళు ఎక్కడ మాట్లాడినా పదే తీసుకొస్తున్నారు. సో దాన్ని ప్రజలు కూడా కాస్త అర్థం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మోసపోయినామని చాలామంది ప్రజలు అంటున్నారు. సో ఎందుకు ఇంకా మంత్రి పదవులు ప్రధానంగా ఉన్న పోర్ట్ఫోలియోలు ఎందుకు ఫిల్ చేయడం లేదంటారు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారు? కాంగ్రెస్ పార్టీ మరి కలహాల సంసారం అది. కొత్తగా వచ్చినటువంటి రేవంత్ రెడ్డిని మరి ఏ రకంగా నమ్మినరో వాళ్ళ పార్టీ నేతలే గతంలో చెప్పడం జరిగింది. ఆయన పిసిసి కొనుగోలు చేసిండని, ముఖ్యమంత్రి స్థానాన్ని కూడా కొనుగోలు చేసిండని ఇటీవల కూడా మళ్ళా 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని అంటే కాదు, ఇది పార్టీ విధానం కాదు అని చెప్పి రాజగోపాల్ రెడ్డి ట్వీట్ ఖండించడం జరిగింది. ఇట్లా అంతర్గతంగా ఉన్నటువంటి ఇది ఈయన మా పార్టీ వాడు కాదు అనేటువంటి భావన ఏదైతే ఉన్నదో, బయట నుంచి వచ్చిన వాడు మరి ఇన్నేళ్ళు మా త్యాగాలు 10 సంవత్సరాల అధికారంలో లేకున్నా మేము పార్టీలో ఉన్నాము, అట్టు పెట్టుకుని ఉన్నామని ఉన్నటువంటి పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నిజమైనటువంటి కాంగ్రెస్ వాదులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ వాళ్ళు కొంత ఇబ్బంది పడుతున్నటువంటి మాట అయితే వాస్తవం. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులకి అయితే నిజంగా తెలుసు, ఒకవేళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రాకుంటే, టీపీసీసీ అధ్యక్ష పదవి చేపట్టకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేనా అని ఒక క్వశ్చన్ మార్క్ అయితే ప్రస్తుతం సీనియర్ నాయకులు ఎవరైతే చెప్పుకుంటున్నారో వాళ్ళ మధ్యలో కూడా ఉంది కదా. ఏమో కర్నూలు చావు కన్నట్టుగా కారణాలు అనేకం ఉండొచ్చు. అంటే రేవంత్ రెడ్డి కారణం అని నేను అనుకోను. అంటే మీరు రాజకీయంగా ముఖ్యమంత్రులు చూసిలు, దాదాపు ఉద్యమం నుంచి రాజకీయం చూస్తూ వస్తున్నారు.
గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి అధికారంలో రానికి ఎంతో కొంత చేంజ్ అయితే రేవంత్ రెడ్డి తీసుకొచ్చింది అనుకోవచ్చు. రేవంత్ రెడ్డి కారణమే అని అయితే నేను అనుకోను. పరిణామ ప్రధాన సూత్రధారి అయితే అనుకోవచ్చు. ఒక్కసారి ఆయనే కారణమైతే ప్రతి డిక్లరేషన్లో ఒక కేంద్ర పార్టీ రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, తర్వాత సోనియా గాంధీ గారిని తీసుకొచ్చి, ఖర్గే గారిని తీసుకొచ్చి, పక్క రాష్ట్రాల ముఖ్య నేతల్ని తీసుకొచ్చి అందరితో హామీలు ఇప్పింపజేసి తనను నమ్మరని తెలిసి కదా ఇవన్నీ చేసిండ్రు. మరి ఆయనే ప్రధాన కారణం అని అయితే నేను అనుకోను. అందరూ పనిచేసిండ్రు. జాతీయ పార్టీ కాంగ్రెస్ జాతీయ నాయకులు అందరూ అడ్డబిటాయించిండ్రు. రేవంత్ రెడ్డి ఒక్కరే కారణం అని నేను పక్క రాష్ట్రాల నుంచి వచ్చిండ్రు. కర్ణాటక మొత్తం ఇక్కడనే సమయం కేటాయించింది. సిద్ధరామయ్య కానీ ఇతరత్ర మీ కామారెడ్డి కూడా ఇద్దరు ఉప ముఖ్యమంత్రి కూడా రావడం జరిగింది. అట్లా పక్క రాష్ట్రాల నుంచి నాయకులు రావడం, అలాగే సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ గారు మొత్తం సమయాన్ని ఇటు పెట్టడం, అతి స్వల్ప మెజారిటీ ప్రజల్లో. మరి వీళ్ళు ఇచ్చినటువంటి అనేక హామీలు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి నాయకత్వమో లేకపోతే సోనియా గాంధీ చరిష్మానో రాహుల్ గాంధీ చరిష్మానో కాకుండా అనేకమైనటువంటి హామీలు, 420 హామీలు, 6 గ్యారంటీలు ప్రజల మీద తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించినాయి. అయినప్పటికీ చావు దప్పి కనులొట్టమైందన్న చందంగానే అతి స్వల్ప మెజారిటీతోనే గట్టెక్కింది. సార్ ఇప్పుడు హామీల గురించి మాట్లాడితే, మీరు గతంలో 1,00,000 రుణమాఫీ చేస్తా అన్న వాళ్ళు చేయలేరు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల రుణమాఫీ చేసినామన్నారు. పూర్తి స్థాయిలో ప్రతి పల్లెటూరులో గ్రామీణ స్థాయిలో రుణమాఫీ అయిపోయిందని కాంగ్రెస్ పార్టీ పదే ప్రచారం చేస్తుంది. నిజంగా కాలేదంటే 2 లక్షల రుణమాఫీ ఇక్కడ కూడా ఎక్కువ రైతుకి. కేసీఆర్ గారు ₹1,00,000 వరకు రుణమాఫీ చేసిండ్రు, మా ప్రభుత్వం చేసింది. రేవంత్ రెడ్డి గారు ఎంబడే ఏం చెప్పిండ్రు ఎన్నికలకు ముందు? కేసీఆర్ గారు మీకు 1,00,000 రుణమాఫీ చేసినా మీరు ఎంబడే వెళ్ళి 2 లక్షలు తెచ్చుకోండి, ఇదిగో ఎలక్షన్ కాగానే డిసెంబర్ 9 నాడే నేను మీకు 2 లక్షలు మాఫీ చేస్తా అని చెప్పడం జరిగింది. పాపం రైతులందరూ నిజంగా అనుకున్నారు, ఆశపడ్డారు. ఎందుకంటే గతంలో ఎవరు మన వైఎస్ సర్కార్ అప్పటి వరకు కొంత చేసింది ఆ దిశ ప్రయత్నం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. మరి మళ్ళీ కాంగ్రెస్ ఆ దిశలో ఏమైనా పనిచేస్తుందేమని నమ్మిండ్రు, రైతులు నమ్మిండ్రు. 1,00,000 రుణమాఫీ వరకే కేసీఆర్ గారు చేయగలిగింది కదా, 2 లక్షలు ఏకకాలంలో రుణమాఫీ అంటున్నారు కదా అని చెప్పేసి ఆశతోనే పాపం రైతులు అప్పు చేసిండ్రు. తీరా ఆయన ఏం చెప్పారు ఎన్నికలకు ముందు? ఒక్క 6 నెలలు నేను కడుపు కట్టుకుంటున్నట్టే చాలు, ఈ అవినీతి చేయకుండా కడుపు కట్టుకుంటున్నట్టు చాలు, ఈ 40,000 కోట్లు ఎడమ చేతితో చెల్లిస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. చెల్లించలేడా? ఇంకా 40,000 కోట్లు అని చెప్పిండు కదా ఆయన్ని. మళ్ళీ అది ఎంత కుదించిండ్రు? ఈ రుణమాఫీ ఏదైతే ఉన్నదో అది ఒక 30-40% కూడా కాలేదు. ఇంకొకటి, రైతులకు ఇచ్చిందెంత, రైతులను ముంచిందెంత? నువ్వు రైతు భరోసా పేరుతోని 15,000 ఇస్తానని చెప్పేసి మొదటి దఫా ఆ ఎన్నికలకు ముందు మీరు ఏదైతే కంప్లైంట్ చేసి ఎన్నికల అధికారికి మీరు ఫిర్యాదు చేసి ఆపినరో అది యథాతథంగా ఇచ్చేసి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ క్షణంలో ఇవ్వదగ్గది యథాతథంగా అట్లనే ఇచ్చిండ్రు. మరి మీరు దానికి కలపలేరు కదా, ఇంకో 2,500 ఆ పంటకు మీరు చేర్చాల్సి ఉండే, ఎకరానికి 2,500 ఆ పంటకు కాంగ్రెస్ చేర్చాల్సి ఉండే, చేర్చలేదు. రెండో పంట మొత్తం వేయలేదు. దానికి ఏం చెప్పింది? ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి, విధి విధానాలు ఏంటి, అందరికి ఇవ్వాలా వద్దా, కేసీఆర్ బీళ్ళకి ఇచ్చిండు, రోడ్లకి ఇచ్చిండు అని ఆ పథకాన్ని బద్నాం చేసి రైతులను బజార్లో వేసే ప్రయత్నం చేసింది. కానీ నిజంగా గత 9.5 ఏళ్లలో అయితే సెకండ్ టైం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ. తీసుకొచ్చిన తర్వాత చాలామంది రైతులు లాభపడ్డారు. కానీ కొంతమంది వ్యాపారవేత్తలు కావచ్చు, లేకపోతే ఎక్కువ జమీందారులు, అయితే గతంలోనే మాట జమీందారులు ఎక్కువ భూస్వాములు వాళ్ళకు లాభపడ్డారు అని కూడా ఒక పెద్ద వాదన వినిపించింది. అది బీఆర్ఎస్ పార్టీకి మైనస్ అయిందంటారా? అది దుష్ప్రచారం మాత్రమే. అంటే ఇప్పుడు మల్లారెడ్డి లాంటి బహిరంగంగా చెప్పిండు ప్రెస్ మీట్లో. సో నాకు ఉన్న ఎకరాలకు 100 ఎకరాలకు రైతు బంధు పడుతుంది అని మల్లారెడ్డి చెప్పిండు, ఈటల రాజేందర్ చెప్పిండు, పెద్ద వాళ్ళే చెప్పిల్లు కదా. అయితే నేను చెప్పేది ఒకటే, గతంలో ఉన్నటువంటి విధానం ఏదైతే ఉన్నదో సార్ స్వయంగా చూసిండ్రు కేసీఆర్ గారు. మహబూబ్నగర్ లాంటి ప్రాంతంలో 50 ఎకరాలు ఉన్నటువంటి రైతు కూడా హైదరాబాద్లో వచ్చి అడ్డాకూలిగా పనిచేసిన సందర్భాన్ని చూసిండ్రు. కానీ మల్లారెడ్డి వాళ్ళ గురించి, మల్లారెడ్డి కావచ్చు, ఈటల రాజేందర్ లాంటి వాళ్ళ గురించి ఒకరిద్దరు యావత్తు జనాభాలో రైతుల్లో ఒకరిద్దరో 1-2% కాదు కదా, మెజారిటీ జనాభాని లెక్కలోకి తీసుకొని దాని కారణంగా చేసింది. కానీ ఏరువేత అనేది మొదలు పెడితే మరి
దాంట్లో స్పష్టమైనటువంటి ఇది ఉండదు. ఒకవేళ నిజంగా కూడా ఒక 50 ఎకరాలు ఉన్న రైతున్నాడు, అతనికి అది అమ్ముదామంటే కొనేవాడు లేడు, తను పండిద్దామంటే నీళ్లు లేవు, కరెంటు లేదు, పండుతలేదు. అట్లాంటి సందర్భంలో పెట్టుబడి సాయం అందించడం తప్పట్లేదు. ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు రైతు బంధు పథకం తీసుకొచ్చి చాలా వరకు మేలు చేసింది రైతులకు. ఇప్పటికీ కేసీఆర్ అంటే సరే పంట వేసే ముందు అంత కొంత 5,000 వస్తున్నాయి, వాళ్ళ యూరియా సంచులకు లేకపోతే ట్రాక్టర్ ఖర్చులకు కూలీ ఖర్చులకైనా పెట్టుబడికి సాయమైంది. ఇంకా నేను అనేది ఇట్లాంటి ఎవరైతే అంటే జనరలైజ్ చేసి అందరికీ రైతు బంధు ఇవ్వడం వల్ల కొంతవరకు బీఆర్ఎస్ పార్టీకి మైనస్ అనేది ఏర్పడింది, తప్పు జరిగింది అనేది ఒప్పుకోవచ్చా? దుష్ప్రచారం చేసిండ్రు అంతే తప్ప మైనస్ దుష్ప్రచారం అంటే మైనస్ అయింది మాత్రం అని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దుష్ప్రచారం చేసిండ్రు. ప్రచారం అంతే. కోటీశ్వర్లు తీసుకున్నారు, వాళ్ళు తీసుకున్నారు, కారులో తిరిగేవారు. ఏం రైతు ఎందుకు కారులో తిరగద్దు? ఎవరు కారులో తిరుగుతలేరు? అవసరం కదా, తన కుటుంబంతో కలిసి నలుగురు కలిసి వెళ్ళాలంటే ద్విచక్ర వాహనం మీద వెళ్ళలేడు కదా. రైతు మాత్రం ఆరుగాలం కష్టపడి పండగకో పబ్బానికో పట్నానికో బంధువులింటికో రైతు ఎందుకు కారులో వెళ్ళకూడదు? కారులో తిరిగే వాళ్లకు రైతు బంధిస్తారా అని మాట్లాడతారు. కారు ఒక అవసరం కదా, కారుని ఈ రోజుల్లో అవసరంగానే చూడాలి. ఇట్లాంటి చూపు లేకుండా బద్నాం చేసి, కేసీఆర్ గారిని బద్నాం చేసి, రైతులను బద్నాం చేసి, ఆ పథకాన్ని ఆ దఫా పోయిన యాసంగి కాలంలోనే యాసంగి కాలంలో వానకాలంలో ఇచ్చారు, యాసంగి పంటకి ఆపారు. దానికి సంబంధించినటువంటి చర్చ చేద్దాం అసెంబ్లీలో అని చెప్పేసి ఆ రోజు నాడు సినిమా యాక్టర్ ఏదైతే తొక్కిసలాటలో మరణించినటువంటి ఆ యువతి గురించి చర్చ, అల్లు అర్జున్ వివాదం గురించి చర్చ, రైతు భరోసా గురించి చర్చిద్దామని చెప్పేసి దానికోసం కమిటీ అని మంత్రులని కాలయాపన చేసి ₹1 కూడా ఇవ్వకుండా అట్లా ఎకరానికి 7,500 ఆ పంటకు, 2,500 ముందు పంటకు, 10,000. అంటే ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ 9 ఏళ్ళు పాలించిన తెలంగాణని ఇక్కడ ఆర్థిక పరిస్థితి అతలాకుతలం చేసి బీఆర్ఎస్ పార్టీ వెళ్ళిపోయింది. మేము ఇవ్వాలంటే కాస్త సమయం పడుతుంది, సో ప్రస్తుతం 6,000కే కుదిస్తున్నామని రేవంత్ రెడ్డి గారే ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. నిజం కాదంటారా? తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయిలో కదిలిపోయిందనే విషయం లేదు. దేశంలో కనుక అప్పుల వరుసలో మనం ఏ స్థానంలో ఉన్నామనేది చూస్తే మనం చాలా బెటర్. మనకన్నా ముందు అనేక రాష్ట్రాలు అప్పుల్లో ఉన్నాయి, మనం చాలా బెటర్. ఇంకోటి వీళ్ళ అసత్య ప్రచారం. మొన్న ఈటెల గారు బీజేపీలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అప్పు ఎంత అనేది స్పష్టంగా చెప్పారు. దానికి 2 చేసి వీళ్ళు చెప్తారు. ఇదైతే చాలా అప్పుల గురించి చేస్తున్నటువంటి ఒక్క దుష్ప్రచారం అని కాదండి, అప్పులను ఒకటే కాదు, అన్నీ నోరు తెరిస్తే కాంగ్రెస్ అబద్ధం అంటేనే కాంగ్రెస్ అంటేనే అబద్ధం అనే స్థాయికి వాళ్ళు తీసుకుపోయినారు కాంగ్రెస్ పార్టీని. 140 ఏళ్ళ చరిత్ర ఉన్న కాంగ్రెస్ను కేవలం అబద్ధాల మీదనే బతికించేటువంటి దయనీయమైనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితిలోకి తీసుకెళ్ళిండ్రు ప్రస్తుత రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. విద్యాశాఖ గురించి మాట్లాడుకుంటే ప్రధానంగా తెలంగాణలో విద్యా వ్యవస్థ పూర్తిగా కుంటుపడిపోయింది. ప్రభుత్వ స్కూల్స్ ఎక్కడ కూడా నడవట్లేదు, ఒకవేళ నడిచిన రెసిడెన్షియల్ స్కూల్స్లో ఫుడ్ పాయిజన్ అవుతుంది, ఇట్లాంటి వార్తలు బయటకు వస్తున్నాయి. ఎందుకు ఇంత దారుణంగా తయారైంది విద్యా వ్యవస్థ అంటే ఏం చెప్తారు? ఎందుకంటే మీరు గతంలో టీజీపీఎస్ మెంబర్గా చేశారు, ఒక టీచర్గా చేశారు, సో ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థను ఎట్లా చూడొచ్చు? ముఖ్యమంత్రి గారే ఆ శాఖను తన దగ్గర పెట్టుకున్నారు. దానికి సంబంధించి ఆయనకు సమీక్షలు చేయడానికి, రివ్యూలు చేయడానికి సమయం దొరకదు. ఎందుకంటే పాపం ఆయన ఢిల్లీకి ఒక్కసారి పోతే 50 సార్లు అవుతుంది. మరి ఇక్కడున్న సమయం తక్కువ, ఢిల్లీలో ఉన్న సమయం ఎక్కువ అన్నట్టున్నది. ఇలాంటి పరిస్థితులు అలాగే కావాలని విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారేమనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది. ఎందుకంటే 1000కి పైగా గురుకులాలను సమర్థవంతంగా చిన్న కంప్లైంట్ లేకుండా నడపగలిగినారు కేసీఆర్ గారు. ఎలాంటి ఇది లేకుండా అనేక మంది, వేలాది మంది, లక్షలాది మంది విద్యార్థులు గురుకులాల్లో, పేద మధ్యతరగతి పిల్లలు గురుకులాల్లో చదివి ఎదిగినటువంటి వాళ్ళని చూస్తూ ఉన్నాం. విద్యాభిషేకంగా వెనుకబడినటువంటి తెలంగాణకు మరి వెన్నుదన్నుగా నిలబడి అటు ఎట్లయితే వ్యవసాయానికి తర్వాత ప్రాధాన్యతను విద్యకు, మరి ఇళ్లలో ఉంటే పిల్లలకు చదువు సాగదు, వ్యవసాయ పనులకో ఇతరాత్ర వాళ్ళు చేసే కుటుంబ పనులకో వృత్తి పనులకో పిల్లల్ని వాడుకొని చదువుకుంటూ పడుతుంది. అదే ఆశ్రమ పాఠశాలలో అయితే పూర్తి స్థాయిలో సమయాన్ని దాని కోసమే కేటాయిస్తారు పిల్లలు. అలాగే నాణ్యమైనటువంటి పౌష్టికాహారం వాళ్ళకు అందించి 1,00,000కు పైచీలకు ఒక్కో విద్యార్థి మీద ఖర్చు పెట్టి
చక్కటి ఆశ్రమ వాతావరణంలో పాఠశాలలు నిర్వహిస్తే ఈ రేవంత్ సర్కార్ వచ్చి ఒక్కసారిగా పిడుగుపాటులాగా విద్యారంగం మీద రోజు విద్యార్థుల మరణాలు, ప్రతిరోజు ఆ హాస్టళ్లలో ఫుడ్ పాయిజనింగ్లు. అంటే విద్యా వ్యవస్థ పూర్తిగా ఎందుకు అంత కేర్ఫుల్గా నడవట్లేదు? ఎందుకంటే చాలామంది ఈ మధ్యతరగతి పేదవాళ్ళు బిడ్డలు గురుకులాన్ని ఎంచుకోవడం, లేదంటే రెసిడెన్షియల్ స్కూల్స్ ఎంచుకోవడం వాళ్ళే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితిని మాకు అంతే ఉంది, మేము ఎక్కువ చదివించలేమన్న వాళ్ళకు ఒక ఆప్షన్ తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ఏర్పడిన తర్వాత. సో అంత విజయవంతంగా నడిచిన స్కూల్స్ సడన్గా ఎందుకు కుంటుపడిపోతున్నాయి అంటారు? ఒక విద్యారంగం అనే కాదండి, పాలన పడకేసింది. అన్ని రంగాలు, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రంగాల మీద ఈ కాంగ్రెస్ పాలన ప్రభావం స్పష్టంగా కనబడుతుంది. అన్ని రంగాలలో విధ్వంసకర పాలనే తప్ప ఇంకొకటి కాదు. విద్యారంగం భ్రష్టు పట్టింది. శాంతి భద్రతలు ఎక్కడున్నాయి? శాంతి భద్రతల సమస్యనే అడుగడుగున. అటు వ్యవసాయం విషయంలో అన్నదాతల ఆత్మహత్యలే, ఇటు నిరుద్యోగులు చూస్తే అక్కడ పరిస్థితి బాగాలేదు. మరి ఏడాది లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి నమ్మబలికి అశోక్ నగర్కి మరి రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి వాళ్ళతో కూర్చోబెట్టి ఛాయ్ తాగించి చెప్పినటువంటి హామీ ఇచ్చిండ్రు. నిరుద్యోగుల గురించి మాట్లాడితే గ్రూప్ 2 ఎగ్జామ్ 9.5 ఎక్కడ కూడా జరపని బీఆర్ఎస్ పార్టీ వచ్చి రాగానే ఈ ప్రభుత్వం పెట్టింది కదా అక్క, దాన్ని ఎందుకు అప్రిషియేట్ చేయట్లేరు మీరు? గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఏకకాలంలో 4 అయితే పెట్టినటువంటి ఘనత బీఆర్ఎస్ది. ఏకకాలంలో ఒకే సంవత్సరంలో 4 నోటిఫికేషన్లు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ది. మరి ఇదే రేవంత్ రెడ్డి సర్కారు, అదే బల్మూరు వెంకటి అనేక కేసులేసి అడ్డుకున్నటువంటి సందర్భం చూసినాం. కొంత ఆలస్యం ఏంటంటే కరోనా కారణంగా ఒక 2 సంవత్సరాలు, అలాగే కొత్త రాష్ట్రం కావడం, మరి ఏదైతే నినాదంతో మనం తెలంగాణ సమాజంలో ఉద్యమం జరిగిందో, నీళ్లు, నిధులు, నియామకాల విషయానికి వచ్చినప్పుడు మన కొలువులు మనకే దక్కాలి, తెలంగాణ బిడ్డల కొలువులు తెలంగాణ బిడ్డలకే దక్కాలనేటువంటి ఒక సదాశయంతో రాష్ట్రపతి ఉత్తర్వుల కోసం మరి కేసీఆర్ గారు తీవ్రంగా కృషి చేసి ఉత్తర్వులు తీసుకొచ్చి 95% గ్రూప్ 1 ఉద్యోగాలు తెలంగాణకే బిడ్డలకే దక్కే విధంగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా జమ్మూ కాశ్మీర్ తర్వాత తెలంగాణలోనే ఉండేట్టుగా ఆ ప్రక్రియ చేపట్టి అది కొద్ది కాలం ఆలస్యానికి కారణం. కానీ తెలంగాణ సాధించుకున్న తర్వాత 9.5 ఏళ్ల తర్వాత నిరుద్యోగులు కూడా పెద్ద ఎత్తున దాంట్లో ఒక నినాదంగా ఉన్నారు. మన నీళ్ళు, మన ఉద్యోగాలు, మన నియామకాలు అన్న నినాదం 9.5 ఏళ్ళు అవుతుంది, దాదాపు 10 ఏళ్ళు దాటిపోతుంది, అయినా ఇంకా నిరుద్యోగం అట్లనే ఉంది యువతలో. ఏంటి ప్రధాన కారణం ఏంటంటే వ్యవస్థలో లోపం ఉందా, లేక రాజకీయ పార్టీలో లోపం ఉందంటారా? వ్యవస్థలో కాదు కానీ బీఆర్ఎస్ అయితే విశేషమైన కృషి అయితే చేసింది. అటు 1,63,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వగలిగిన. కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో నుంచి దిగిపోవడానికి కూడా కారణం అదే నిరుద్యోగులు చెప్తున్నా, అదే కారణం చెప్తున్నా. అటు నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళి నిరుద్యోగులకు ఆచార్య కోదండరాం లాంటి వాళ్ళు అనేక మంది తెలంగాణ ద్రోహులతో చేయలు కలిపి మరి అశోక్ నగర్కి వెళ్ళి నిరుద్యోగులను సమీకరించి వాళ్లకు తరగతి గదిలోకి వెళ్ళి తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాఠాలు చెప్పిన సందర్భాన్ని చూసి ఒక పవిత్రమైనటువంటి తరగతి గదిని ఒక కుట్రపూరితమైనటువంటి విష ప్రచార కేంద్రాలుగా వాళ్ళు మలుచుకున్నారు. నిరుద్యోగులను ఎగదోసిండ్రు. సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలమని చెప్పిండ్రు. ఏమైంది హామీ? మేము ఇచ్చినటువంటి నోటిఫికేషన్ల నుంచే అది వీళ్ళు స్వతహాగా 10-12 వేల ఉద్యోగాలు కూడా ఇయ్యలేకపోయారు. అదొక్కటే కాదు, వీళ్ళు ఏం చెప్పిండ్రు, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిండ్రు. 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని వరంగల్ డిక్లరేషన్లో వీళ్ళు చెప్పిండ్రు. ఏది ఎక్కడ? కానీ ఇంకా అదే నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తున్నారు, ధర్నా చౌక్లో ధర్నాలు పెడుతుళ్ళు, ర్యాలీలు ఇస్తులు. ఎందుకు అంటే ఇప్పుడు స్టిల్ ఇంకా సరే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకం ఉంది, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్న వాళ్ళే రోడ్ల మీదకి వస్తున్నారు. మళ్ళీ పరిస్థితి అట్లా ఉంది. ఎందుకంటే ఇస్తామన్నటువంటి ఏడాది కాలంలో ఇస్తామన్నటువంటి 2 లక్షల కొలువులోంచి 1,00,000 కొలువులు కూడా 50,000 కొలువులు కూడా ఈ ప్రభుత్వం భర్తీ చేయాలి. ఎల్బీ స్టేడియం ఇచ్చిన కొలువులు ఎవరు అంటారు? మరి ఇదే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సర్టిఫికెట్లు చేతిలో పెట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వము పరీక్షలు రాయించి కరెక్షన్ చేసి అన్ని రకాల రాత పరీక్షలు కానీ ఫిజికల్ టెస్టులు కానీ అన్నీ కంప్లీట్ చేసి ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ కారణంగా ఆగినటువంటి ప్రక్రియ నియామక పత్రాలు ఇవ్వడం, అదొక్కటే
ఆ నియామక పత్రాలు ఇస్తూ ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ ముఖ్యమంత్రి ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి స్వయంగా తన చేత్తో ఇస్తూ ప్రచారం చేసుకోవడమే తప్ప ఆ 9.5 ఏళ్లలో మేము 1,63,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ ఒక్క ఉద్యోగ నియామక పత్రం కూడా ముఖ్యమంత్రి గారు కానీ సంబంధిత మంత్రి గారు కానీ లేదా ఇంకెవరైనా ఎమ్మెల్యేలు ఎంపీలు అది వాడుకున్న సందర్భం లేదు. వ్యవస్థ ద్వారా నియామకాలు జరిగేవి, సిస్టమ్ నియామకాలు చేస్తూ పోయేది, కానీ దానికి సంబంధించి ఎలాంటి ప్రచారము హంగు ఆర్భాటము బీఆర్ఎస్ చేసుకోలేదు, ఆ ప్రభుత్వం చేసుకోలేదు. వీళ్ళు అనవసరమైన ప్రచారం, పని చేసింది లేదు, పని నాస్తి ప్రచారం జాస్తి. ఇది రేవంత్ సర్కార్ తీరు. 19 నెలలు గడుస్తుంది తెలంగాణలో. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క దారి. ఎటు వెళ్ళాలన్నా అంటే సరిగ్గా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఎక్కడ లోపం ఉందంటారు? ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే అది తలా ఓ వైపు ఉంటుంది, ఏది సమగ్రంగా ఉండదు. వెరసి ప్రజలకు నష్టం జరుగుతుంది, వాళ్ళ తీరుతోనే తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంది. ఇవాళ చూడండి, కేసీఆర్ జన్మదినాన్ని ఎల్లుండి 24 నాడు కేటీఆర్ గారి జన్మదినం ఉంది. ఆ సందర్భంగా కేసీఆర్ కిట్లు, అది చెప్పబోయినాను, కేసీఆర్ కిట్లు పంపిణీ చేశాం ఇక్కడ. కేసీఆర్ గారి ప్రభుత్వంలో గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్ పెడుతూ, పసిపిల్లలకు కేసీఆర్ కిట్ల పేరుతో పంపిణీ జరిగేది. దాంతో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య, సాధారణ ప్రసవాలు, అలాగే బాలింతల ఖర్చులకు సరిపడా 12,000, 13,000 ఆడపిల్ల అయితే 13,000, మగపిల్లాడైతే 12,000 అట్లా ఆర్థిక సాయం ఇచ్చి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంటి దగ్గర దింపే పరిస్థితి ఉండే. మరి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 160 కోట్లు అవి కేంద్రానికి ఆ నిధులు వాపస్ వెళ్ళినాయి అనేటువంటి వార్త పేపర్లో చూసాం. కేసీఆర్ కిట్లు ఇవ్వడం లేదు. దాని పసిపిల్లల మీద పగబడుతుందా అండి ప్రభుత్వం? ఈ రేవంత్ సర్కారుకు యావత్తు తెలంగాణ ప్రజల మీద పగబట్టినట్టుగానే, ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నట్టునే, ప్రజా వంచక పాలన చేస్తున్నట్టుగానే పసిపిల్లల మీద కూడా పగబట్టినట్టుగానే పాలన చేస్తూ ఉంది. పసిపిల్లలు ఏం పాపం చేసిర్రు? కేంద్రానికి నిధులు ఎందుకు వెనక్కి వెళ్ళాలి? ఆ కిట్లు నువ్వు పేరు మార్చి ఇయ్యనుంటివి. నువ్వు ఇప్పుడు అన్నపూర్ణ క్యాంటీన్లను ఇందిరా క్యాంటీన్లను పేరు మార్చడం లేదా? ఇందిరమ్మ పేరు పెట్టి ఇందిరా క్యాంటీన్ నడిపితే దాని వద్దన్న వాళ్ళని బట్టలు కూడా తీసి కొడతా అన్నారు రేవంత్ రెడ్డి గురించి. అవును, అది మా మహిళా కార్పొరేటర్లు వద్దు, అన్నపూర్ణ పేరే బాగున్నది. మరి అన్నదానం చేసిన వాళ్ళని కాశీ విశాలాక్షి అన్నపూర్ణాదేవి అని చెప్పేసి ఆ మహాతల్లితో దేవతతో పోలుస్తారు, అన్నపూర్ణాదేవి అంటారు. అలాగే ఇంతకుముందు రాష్ట్రానికి కూడా వరి పండించిన రాష్ట్రమైన అన్నపూర్ణ అనే పేరు ఉండేది. అట్లా అది చాలా గొప్ప పేరు, దేవతా స్వరూపమైనటువంటి పేరు, ఆకలిని తీర్చే పేరు. ఆ పేరు సరైందని చెప్తే ఇందిరా పేరు మార్చిన అవసరం లేదు అని చెప్తే బట్టలు ఇప్ప తీసుకొడతాను. ఇందిరమ్మ గొప్పతనం తెలియాలని ఒక మహిళా నేత, ఉక్కు మనిషి అని పేరున్నటువంటి నేత, దేశ ప్రధాని, గర్వంగా కాంగ్రెస్ చెప్పుకునేటట్టుగా, గర్వంగా దేశం చెప్పుకునేటట్టుగా ఉంటుంది. ఆమె పాలన ఎమర్జెన్సీ ఇంకోట ఏమన్నా కానీ అయినప్పటికీ ఒక మహిళ శాసించగలిగే స్థాయికి వెళ్ళింది. ఉక్కు మనిషి అనే పేరు ఆమె ఆమెనే. ఆ పేరు అది చెడగొట్టే విధంగా ఇందిరాగాంధీ గొప్పతనం తెలియాలంటే బట్టలు ఇప్పదీసి కొట్టాలంటాడు. బట్టలు ఇప్పదీసి కొడితేనే ఇందిరాగాంధీ గొప్పతనం తెలుస్తుందా? దుర్మార్గం అయితేనే, దుశ్చర్యలు చేస్తేనే ఇందిరాగాంధీ గొప్పతనం. ఏం సమాజానికి ఏం మెసేజ్ చేయదలుచుకున్నాడు? ప్రతి సందర్భంలో కూడా అసెంబ్లీ సాక్షిగా ఇదే భాష మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు, అసెంబ్లీ సాక్షిగా ఇదే భాష మాట్లాడతారు. ఎవరు అభ్యంతరపరచరా? ఇది ఎంత దుర్మార్గమైన భాష. నిన్నటికి నిన్న కేసీఆర్ గారిని బావిలో దూకుతావా, పెట్రోల్ పోసి కాల్చుకుంటావా, నీ పిల్లలు పెట్రోల్ పోసి కాల్చుకుంటారా అని సాహు భాష మాట్లాడతారు. దుర్మార్గం కదా ఈ భాష. ముఖ్యమంత్రి స్థానంలో రేవంత్ రెడ్డి తాను ఇంకా పోరంబోకుని అనుకుంటున్నాడో, తాను ఇంకా రౌడీని అనుకుంటున్నాడో, ఏమనుకుంటున్నాడో, వీధి రౌడీని అనుకుంటున్నాడో, చిల్లర భాష ఏందో, చిల్లర మాటలేందో, చిల్లర చేతలేందో తెలంగాణ ప్రజలైతే అంటే తను ముందే చెయ్యరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పదే చెప్తూ వస్తుంది, నేను జానారెడ్డి లాంటి కాదు, జానారెడ్డి అంత మంచితనం నాలో లేదు, నేను పెరిగిన విధానం ఇంతే, నేను కాస్త రూరల్ ఏరియాలో పెరిగిన కాబట్టి ఈ వాక్య అట్లుందని చెప్పేసి నిన్న ప్రెస్ మీట్లో ఇది చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఎట్లాంటి వాడు అనేది ఇక్కడ అప్రస్తుతం.
ముఖ్యమంత్రి స్థానం మీద ఉంటే ఆ గద్దె మీద కూర్చుంటే ఎట్లుండాలనేది అవసరం. ఆ స్థానంలో ఉంటే, ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే, ఆ సీట్ మీద ఉంటే నువ్వు ఎలా మెదలాలి, ఎలా మెలగాలి, ఎలాంటి భాష మాట్లాడాలి, ఎంత సంస్కారవంతంగా ఉండాలి, మహిళల్ని ఎట్లా గౌరవించాలి, సాటి ప్రతిపక్ష నాయకుడిని ఎట్లా గౌరవించాలి, ఉద్యమ నేతలను ఎట్లా గౌరవించాలి అనేటువంటి సంస్కారము ఆ సీట్ మీద కూర్చుంటే ఉండాలి. అది అలవర్చుకోవాలి. అది అలవర్చుకోకపోవడం, ఇంకా తీరు మార్చుకోకపోవడం దౌర్భాగ్యం. ఇప్పుడు ఈ 42% బీసీ రిజర్వేషన్ గురించి తీసుకుంటే మీ టౌన్లో జరిగింది కామారెడ్డి డిక్లరేషన్ వేదిక. 42% అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే బీసీలకు 42% రిజర్వేషన్ అమల్లోకి తీసుకొస్తాం, స్థానిక సంస్థలో ఎలక్షన్లోకి వెళ్తామని చెప్పేసి. స్థానిక సంస్థల్లో ఆ పదవులు పూర్తయి దాదాపు 2 సంవత్సరాలు గడుస్తుంది. ఇంకా 42% ఈ ఉద్యమం బలంగా నడుస్తుంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ స్పందించింది, బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాన్ని వ్యతిరేకించారు. సో ఏంటి, కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% ఇస్తున్న రిజర్వేషన్కి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకమా, అంటే నచ్చట్లేదా? బీసీలకు రిజర్వేషన్లు కాంగ్రెస్ ఇవ్వట్లేదు, ఇస్తున్నట్టు నటిస్తూ అంటే ఆర్డినెన్స్ తీసుకొచ్చింది, ఖచ్చితంగా అది ఆమోదించబడుతుంది కూడా అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఆర్డినెన్స్ కు మరి ఇంతకాలం ఆగాల్సిన పని లేదు కదా. 6 నెలల్లో ఎన్నికలు పెడతా అని చెప్పిండ్రు, మరి కేంద్రం నిధులన్నీ ఆగిపోయినాయి, పల్లెల్లో ఎటు చూసిన పనులన్నీ పడకేసినాయి, పరిశుభ్రత లేదు, మంచినీటి సదుపాయం లేదు, మురికి కాలువలలో మురికి పేరుకున్నది, వీధుల శుభ్రత లేదు, పల్లె ప్రకృతి వనాలు ఎండిపోయినాయి, పాలన మొత్తం గ్రామ స్వరాజ్యం గంగలోనే కలిసింది. మరి అట్లాంటి పరిస్థితి పల్లెలైనా పట్టణాలైనా ఎలాంటి ఇది లేకుండా దుర్భర పరిస్థితిలో, పాలనాపరమైనటువంటి ఫలాలు అందకుండా దుర్భర పరిస్థితిలో ఉన్నాయి ఈ కాంగ్రెస్ పాలనలో. 6 నెలల్లో ఎన్నికలంటివి 7.5, 3 ఏళ్ల 18 నెలలు గడిచిపోయింది, ఎన్నికల్లో ఏం లేవు. హైకోర్టు కూడా సీరియస్ అయింది, సెప్టెంబర్ లోపు ఎలక్షన్ పెట్టాలి. అందుకే హైకోర్టు సీరియస్ అయింది కాబట్టి, హైకోర్టు మొట్టికాయలు వేసింది కాబట్టి ఈ ఆర్డినెన్స్ డ్రామాలు. ఈ ఆర్డినెన్స్ చెల్లదు, ఆర్డినెన్స్ ప్రకారం ఎన్నికలు జరగవు. నిన్న కూడా ఒక స్టేట్మెంట్ పేపర్లో రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇస్తూ, ఆర్డినెన్స్ ఆమోదించబడ్డా లేకపోయినా సరే ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్తోనే స్థానిక సంస్థల ఎలక్షన్లోకి మేము వెళ్తున్నాం కాంగ్రెస్ పార్టీగా, ఇతర పార్టీలు కూడా అదే విధంగా చేయాలి అని ఒక పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని ఎట్లా చూడాలి? బీసీలను మరోసారి నిండా ముంచడానికి, బీసీలను మరోసారి నమ్మక ద్రోహం చేయడానికి, బీసీలకు మరోసారి గొంతు కోయడానికి కాంగ్రెస్ ఆడుతున్న డ్రామా ఇది. మీరు రాష్ట్ర మంత్రివర్గంలో బీసీల కోటా ప్రకారం ఇవ్వగలిగినరా? తీసుకొచ్చారు. ఎంతమంది రావాల్సింది, ఎంతమంది ఇచ్చింది, ఎంతమంది రావాల్సింది, సామాజిక న్యాయం పరంగా ఒక్కొక్క కులానికి లేకపోతే ఒక్కొక్క దానికి సంబంధించిన ఇక్కడ బీసీలకు నువ్వు ఇవ్వాల్సినటువంటి 6 నుంచి 7 ఇవ్వగలిగావా 18లో? లేదు కదా. అలాగే నువ్వు 50% చెప్పినావు, 50% లెక్కల్లో వచ్చిందని చెప్పినావు. చేసినటువంటి ఆ సర్వే ఏ పార్టీకి అది ఉందో తెలియదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ 9.5 ఏళ్ళ అధికారం ఉన్నప్పుడు ఒకే సామాజిక వర్గాన్ని లేదంటే ఇంకో 2 సామాజిక వర్గాలని పైకెత్తుకెళ్ళింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రతి సామాజిక వర్గం నుంచి ఒక్కొక్క మంత్రిని తీసుకొని వచ్చి క్యాబినెట్లో కూర్చోబెట్టింది. బీసీలకైతే అన్యాయం చేసింది. ఇది రెడ్ల రాజ్యంగా మార్చింది. రెడ్లంటే బీసీలకు వ్యతిరేకత లేదు. కాంగ్రెస్ ప్రభుత్వము బీసీలకు చేస్తున్నటువంటి దోకానే ప్రశ్నిస్తా ఉన్నది, దాన్నే ఎండగడతా ఉన్నది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, మంత్రివర్గంలోనే కాదు, కార్పొరేషన్లు చూడండి, మీరు కార్పొరేషన్లు చూడండి, ఇతరాతర ఏ పదవులు చూసినా కీలకమైన పదవుల్లో అయితే బీసీలనే పెట్టింది. ఇప్పుడు మంత్రి పదవి పొన్నం కావచ్చు, లేకపోతే కొండా సురేఖ కావచ్చు, టీపీసీసీ అధ్యక్షుడు, ఏ నిర్ణయం తీసుకోవాలన్న అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లాంటి వాళ్ళు. దామాషా ప్రకారం మేమెంతో మాకంతా అది పక్కన పెట్టిండ్రు. కాకి లెక్కలు అంటే కాకులు సిగ్గుపడతాయి. అంటే మీరు చెయ్యని తెలియదు 42% అన్నారు. పోనీ ఆ 42% కైనా కట్టుబడి ఉన్నారంటే అది లేదు. ముందంటారు అసెంబ్లీలో తీర్మానం అండ్రి, దాన్ని రాష్ట్రపతికి పంపిరి, దానికోసం ఏమాత్రం ప్రయత్నం కూడా చేయకపోయి, ఒక్కసారి కూడా ఆ ఫైల్ ఎక్కడుంది, ఆ బిల్ ఎక్కడుంది, దానికి సంబంధించినటువంటి కనీస పర్యవేక్షణ లేదు, కనీసం ఆ పనితీరు లేదు. ఇక్కడ ఎన్నికల నెత్తి మీద కూర్చొని సుప్రీం కోర్టు, రాష్ట్ర హైకోర్టు మొట్టికాయలు వేయడంతో ఇప్పటికిప్పుడు ఆర్డినెన్స్ ఏ మేరకు ఆర్డినెన్స్ తీసుకురాగలుగుతారో, ఎట్లా చెల్లుతుంది, అది ఎట్లా సాధ్యమవుతుంది, మళ్ళీ ఎవరో ఒకరు కోర్టుకు పోవడం అడ్డుకోవడం జరుగుతుంది. ఈ రేవంత్ రెడ్డి గారే పంపిస్తారు కోర్టుకు, వేరే ఎవరు అవసరం లేదు. మీరే ఎందుకంటే రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న పార్టీలు అయితే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ.
బీజేపీ ఎక్కడ కూడా బీసీల గురించి కాస్త సైలెంట్గానే ఉంది. ప్రధానంగా దాని బీసీ 42% వ్యతిరేకిస్తుంది మాత్రం బీఆర్ఎస్. ఒకవేళ ఆ ఆర్డినెన్స్ ఆమోదించబోతే కోర్టుకు వెళ్ళే పరిస్థితి మీ నుంచే కనిపిస్తుంది. బీఆర్ఎస్ వ్యతిరేకించట్లేదు ఎక్కడ కూడా. బీసీల పక్షాన బీఆర్ఎస్ నిలబడ్డది. ఇక బీజేపీ అంటే పూర్తిగా పాపం రేవంత్ను కాపాడాలనేటువంటి దృఢ సంకల్పంతో గట్టిగా రక్షణ కవచం లాగా ఆయనకు కాంగ్రెస్ అన్నా ఆయనకు అంటే కాంగ్రెస్లో ఉన్న నేతలన్నా ఆయన విమర్శిస్తున్నారు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి నువ్వు ఎట్లా అంటావు అని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు, అడిగే వాళ్ళు ఉన్నారు. కానీ బీజేపీ మాత్రం అన్ని విధాలుగా పూర్తిగా ఆయన రక్షణ కోసమే పూర్తి సమయాన్ని 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా 8 మంది ఎంపీలు, అందులో 2 మంత్రులు, కేంద్ర మంత్రులు ఎవరున్నా ఆయన మీద ఈగ వాలనీయకుండా పూర్తి స్థాయి రక్షణ కవచంతోనే బీజేపీ పనిచేస్తూ ఉంది. ప్రజల బాగోగులు, తెలంగాణ సమాజం బాగోగులు బీజేపీకి అవసరం లేదు. కేంద్రం నుంచి నిధులు తేవడం కానీ, కేంద్రం నుంచి పనులు తేవడం కానీ బీజేపీకి అవసరం లేదు. అట్లా పాలన సాగుతూ ఉంది బీజేపీ పరిస్థితి. అది రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల దురదృష్టం. బీజేపీకి 8 సీట్లు ఇచ్చి ఎలాంటి బీజేపీ నుంచి పాలనా ఫలాలు పొందలేని స్థితి, మోదీ గారిని ఒప్పించలేని స్థితి, ఆయనకు తెలంగాణ పట్ల ఉన్నటువంటి వ్యతిరేకతను పోగొట్టలేని స్థితి ఈ 8 మంది. అట్లాంటి పరిస్థితి తెలంగాణ బీజేపీ కార్యకర్తలకైతేనేది, ప్రజలకైతేనేది ఇది చాలా ఇబ్బందికర పరిస్థితి. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఎట్లుంది? ఎందుకంటే ఏ ప్రభుత్వం కార్యక్రమం తీసుకున్నా ఇత అపోజిషన్ పార్టీ అయితే ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది. అది పొలిటికల్ పార్టీలో ఉన్న కామన్ థింగ్. సో బీజేపీ ఎందుకు ఇక్కడ వ్యతిరేకించట్లేదు? చెప్పిన కదా ఇందాక, బీజేపీ రేవంత్ రెడ్డి గారికి రక్షణ కవచం. బండి సంజయ్ గారు నరేంద్ర మోదీ గారిని ఏమన్నా సాయిస్తారు కానీ రేవంత్ రెడ్డి గారిని ఏమన్నా అంటే సాయించరు. వెంటనే ఆయన అడ్డుగోడలాగా నిలబడతారు, ఆయనకు రక్షణ కవచం లాగా మారిపోతారు ఆయన ఆటోమేటిక్. కాంగ్రెస్ ఏమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్తుంది, బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ బీజేపీ అని ఒకటి చెప్తుంది. ప్రజలకు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. ప్రజలకు అర్థమవుతుంది, ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. బీజేపీ చెప్తేనో, కాంగ్రెస్ చెప్తేనో, బీఆర్ఎస్ చెప్తేనో ప్రజలు తెలుసుకోవడం కాదు. ప్రజలు వాళ్ళుగా గమనించగలుగుతారు. సునిశ్చిత పరిశీలన ప్రజలు చేస్తారు. ఉద్యమ బిడ్డలు, తెలంగాణను సాధించుకున్నటువంటి వాళ్ళు, ఒక సోయితోని స్పృహతోని ఉన్నటువంటి వాళ్ళు, పాలన ఎట్లా జరుగుతుంది, పనితీరేంటి, ఎవరెనుక ఎవరున్నారు, ఎవరెవరు కలిసిపోయారు, ప్రజలకు స్పష్టం. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదు, రైతుల పక్షాన నిలబడలేదు, లగచర్ల బాధితుల పక్షాన నిలబడలేదు, మూసీ బాధితుల పక్షాన నిలబడలేదు, ఆశ్రమ పాఠశాలలు చనిపోతున్న విద్యార్థుల తల్లిదండ్రుల పక్షాన నిలబడలేదు. ఏ రకంగా చూసినా నిరుద్యోగుల పక్షాన కూడా బీజేపీ నిలబడలేదు. ప్రజలను అంతెందుకు పసిపిల్లలకి ఇవ్వాల్సిన కేసీఆర్ కిట్లు ఇవ్వకపోతే కూడా బీజేపీ ఎక్కడ ప్రశ్నించలేదు. మరి దీన్ని బట్టి చూస్తే స్పష్టమైంది కదా, ఎవరు ఒకటి అనేది తెలిసింది కదా. ఇప్పుడు ఈ బీసీ నినాదం పోయిన ఎలక్షన్లు ఎత్తుకుందే ముందుగా బీజేపీ. ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి ఖాయమన్న వాళ్ళు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, 19 నెలలు గడుస్తుంది, కానీ బీజేపీ నినాదం పూర్తిగా చేంజ్ అయిపోయింది. అంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో బీసీ ఉద్యమం బలంగా నడుస్తున్న సమయంలో ఓసీకి సంబంధించిన ఒక వ్యక్తిని రాష్ట్ర అధ్యక్ష పదవి పెట్టడాన్ని ఎట్లా చూడొచ్చు? అక్కడనే స్పష్టమైంది కదా, బీజేపీ స్వప్రయోజనాలు బీజేపీకి ఇప్పుడు అవసరం లేదు. ఈటెల గారినో బండి సంజయ్ గారినో పెట్టి అధ్యక్ష పదవి ఇచ్చి బీసీ ముఖ్యమంత్రి అంటే పార్టీ ఏమైనా బలపడుతుందేమో, మళ్ళీ కాంగ్రెస్కు వ్యతిరేకం అవుతుందేమో క్షేత్రస్థాయిలో, ఈ కాంగ్రెస్ మనుగడ కొనసాగని అని చెప్పేసి కాంగ్రెస్ బలంగా ఉండడానికే బీజేపీ తనను తాను బలహీనపరుచుకుంటున్నది. చాలా మంది వ్యతిరేకించారు ప్రస్తుతం. ఈటెల్ లాంటి వాళ్ళు కాంట్రవర్సీగా మాట్లాడడం, లేదంటే రాజాసింగ్ లాంటి వాళ్ళు. రాజాసింగ్ అయితే డైరెక్ట్గా రాజీనామా చేసి పక్కకి వెళ్ళిపోయిండు. అవును, ఈ విధానాలు చూస్తే అంతే కదా. ఆయన కట్టర్ హిందుత్వవాది, కట్టర్ మతవాది రాజాసింగ్. ఇప్పుడు రామచంద్రరావు కూడా అదే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిండు, ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ నుండి. తను కూడా ఏబీవీ స్టూడెంట్ లీడర్ నుంచి బీజేపీ పార్టీకి అనుసంధానం స్టూడెంట్ వింగ్ నుంచి వచ్చాడు కదా. ఆయన మొదట నేను ఎక్కడో విన్నాను తెలంగాణ వాడు కాదని, రామచంద్రరావు గారు. తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణ దానికోసం ఆయన ఎక్కడ కూడా పోరాడిన దాఖలాలు, ప్రశ్నించిన దాఖలాలు గతంలో నేను చూడలేదు, కనిపించలేదు, తెలంగాణ సమాజం కూడా గమనించలేదు. సరే, పార్టీని స్వయంగా బలహీన, ఎన్నికల ముందు కూడా ఇదే తంతు.
ఎన్నికలకు ముందు కూడా కాంగ్రెస్కే మద్దతు ఇవ్వదలిచి బీజేపీ తనంతాను చంపుకున్నది. అంటే బండి సంజయ్ నుంచి కిషన్ రెడ్డి తీసేసిండ్రని యావత్తు తెలంగాణ కూడా కోడై కూసింది కదా, బీజేపీ వాళ్ళే మొత్తుకున్నారు కదా, బండిని ఎట్లా మార్చారు. సరే, ఒకవైపు బీసీలకు న్యాయం చేస్తూ అంటూనే మరోవైపు ఈ కీలకమైన పదవుల్లో ఇతర సామాజిక వర్గాల వాళ్ళని పెట్టడం వల్ల ప్రజల్లో బీజేపీ ఇంకా బలహీనత పడుతుందంటారా? బలహీన పడాలనే బీజేపీ కోరుకుంటుంది. బీజేపీ కేంద్రంలో వాళ్ళకి కావాలి, కేంద్రంలో బాబు గారి మద్దతు ఉన్నది, బాబు గారి చూపు, బాబు గారి శిష్యుడు, బాబు గారి పాలన ఇక్కడ కొనసాగుతా ఉంది. ఆయనకు వెన్నుదన్నుగా నిలవాల్సినటువంటి అవసరం బీజేపీ ఉన్నది. రామచంద్రరావు సరైన వ్యక్తి కాదంటారు ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాష్ట్ర బీజేపీ? నేనన్నాను బీజేపీ అనుకున్నది, బీజేపీ అనుకొని పెట్టింది, నేను కాదు. అట్లా అనుకునే బీజేపీ పెట్టింది. సరైన వ్యక్తి కాదని పెట్టిందంటారు, వ్యక్తి అయ్యి పెట్టిందంట కాదనుకునే బీజేపీ పెట్టింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వర్ధిల్లాలనే, కాంగ్రెస్ వర్ధిల్లాలనే, చంద్రబాబు నాయుడు శిష్యుడు వర్ధిల్లాలనే మోదీ సర్కారు అనుకుంటుంది. అందుకని బీజేపీలో ఉన్న నాయకులు ఇంకా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అందుకే వ్యతిరేకిస్తున్నారు. బీజేపీగా మనం బలపడాలి కానీ రేవంత్ సర్కార్ను బలపరిచే పనులు మనం ఎందుకు చేయాలనేటువంటి ఇది ఆ సందిగ్ధము, ఆ అయోమయ స్థితి క్యాడర్కు, బీజేపీ క్షేత్రస్థాయి కార్యకర్తలకైతేంది, నాయకులకైతేనేది ఉంది. ఇప్పుడు తెలంగాణలో ఏదేమైనా సరే బీసీ ఉద్యమం పూర్తిగా బలపడుతుంది, ప్రతి ఒక్కరికి ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ మీటింగ్ పెట్టినా సరే ఖచ్చితంగా బీసీ నినాదం ముందుకు వస్తుంది. గతంలో ఎక్కడ కూడా బీసీల గురించి మాట్లాడడం కావచ్చు, లేకపోతే బీసీ నినాదం ఎత్తుకున్న వాళ్ళు కూడా కరువయ్యే పరిస్థితి ఉండే. ప్రస్తుతం ఏ పార్టీ తీసుకున్నా, ఇక్కడ ఏమన్నా మీటింగ్ పెట్టినా సరే బీసీ నినాదం బలంగా ఎత్తుకుంటున్నారు. అంటే భయపడ్డారా పార్టీ వాళ్ళు, బీసీలు చైతన్యవంతం అవుతుళ్ళు, మాకు మనుగడ ఉండదు తెలంగాణ రాష్ట్రంలో అని మేము మాట్లాడకుండా అనే విషయంలో? అది భయమని కాదు. బీసీలకు కాంగ్రెస్ పాలనలో అనేక దశాబ్దాలుగా కాంగ్రెస్ పాలనలో బీసీలకు అన్యాయం జరుగుతూనే వస్తుంది. పాలన ఎవరిదైనా బీసీలకు రాజకీయ అధికారం అందకుండా అన్యాయం జరుగుతూనే వస్తుంది. జనాభాలో ప్రధాన భాగం బీసీలు కదా, అట్లాంటి అన్యాయం జరుగుతూ ఉంటే దామాషా ప్రకారం మేమెంతో మాకంత సంఖ్య అందకపోతే పాలనలో బీసీలు ఎప్పుడు వెనుకబడే ఉంటారు కదా. మరి ఆ రకంగా బీసీల కోసం కేసీఆర్ గారు సరే రాజకీయంగా అప్పటికప్పుడు తాను ఇయ్యలేకపోయినా మరి వ్యవసాయం ప్రధానంగా బీసీల వృత్తి, వ్యవసాయానికి వెన్నుదన్నుగా నిలిచి పెట్టుబడి సాయం అందించి 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి ఇంకా రకరకాలుగా రైతులకు వెన్నుదన్నుగా నిలిచినటువంటి 24 గంటల కరెంట్ ఇచ్చి చూసినాం మనం. అలాగే వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, చేపల పెంపకంలో అయితేంది, పాడి పశువుల పెంపకంలో అయితేనేంది, అన్ని రకాలుగా మాంసపు ఉత్పత్తులు, గొల్ల కుర్మలకు గొర్రెల పంపిణీలో అయితేనేంది, ఇట్లా రజక వృత్తి నాయి బ్రాహ్మణులకు రకరకాలుగా వాళ్ళకి కరెంటు బిల్లులు అవి ఇచ్చేసి వృత్తి పనులకు ప్రాధాన్యతనిచ్చి బీసీలను కొంత ఆర్థికంగా ఎదిగిన పరిస్థితి. ఇప్పుడు కేసీఆర్ గారి 9.5 సంవత్సరాల పాలనలో బీసీలు ఆర్థికంగా ఎదిగి నిలదొక్కుని ఉన్నారు. కొంత ఎదిగినారు కాబట్టి రాజకీయ అధికారం కూడా కావాలనుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఉద్యమం ప్రజల నుంచి ఉన్నది. మన ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున బీసీ సభని బీఆర్ఎస్ పార్టీ నాయకులే పెట్టిళ్ళు. ఎక్కడెక్కడ కూడా బీసీ నాయకులు కనిపించలేదు. బీసీ సభ కాదు, బీఆర్ఎస్ సభ అని కొన్ని వార్తలు వినిపించింది. దాని గురించి అది బీసీ ఎంపీటీసీల ఫోరం. కానీ అంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులే కనిపించారు తప్ప నిజమైన బీసీ నాయకులు అంటే ప్రజా సంఘాల నాయకులు ఎక్కడ కనిపించలేదు. ఎవరు ప్రజా సంఘాలండి అక్కడ? బీసీ సంఘాల పేరుతోని పబ్బం గడుపుకొని రాష్ట్ర పార్టీలకు బాధ్యులుగా అయ్యి, లేదంటే ఎమ్మెల్యేలు అయ్యి, ముఖ్యమంత్రి అభ్యర్థులు అయ్యి, ఎంపీ రాజ్యసభ సభ్యులయ్యి, బీసీ వాదంతో వాళ్ళు లీడర్లుగా ఎదిగిన వాళ్ళు. ఇప్పుడు బీసీ సంఘాలలో కీలకమైన వ్యక్తులు ప్రస్తుతం పోరాడుతున్న వాళ్ళు ఎక్కడ కూడా కనిపించలేరు ఆ సభలో. కేవలం బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్గా ఉన్న వ్యక్తులే ఆ స్టేజ్ పైన కనిపించారు. అక్కడ మా కండువా లేదు. అక్కడ ఎంపీటీసీల పూర్వం వాళ్ళు తీసుకొచ్చిన కండువాలే తప్ప మా కండువా లేదు. మేము మద్దతు ఇస్తున్నాం కాబట్టి ప్రముఖంగా నిలబడింది. ఒప్పుకుంటా. అక్కడ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వచ్చిండు. శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, తలసాని శ్రీనివాస్ కావచ్చు, లేకపోతే పద్మారావు గౌడ్ కావచ్చు, మధుసూదన్ చారి కావచ్చు, కండువా ఉంటేనే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ, కండువా లేకుంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పార్టీ కాదని కాదు. మేము ఆ స్థాయిలో బీసీలకు మద్దతునిస్తున్నామని తెలియజేయడం మా ఉద్దేశం. మేము బీసీ
ప్రముఖులందరం కూడా, బీసీ నేతలందరం కూడా, బీసీ ఎంపీటీసీ నుంచి మొదలు పెడితే మరి ఇప్పుడు మాకున్నటువంటి అత్యున్నత స్థాయి మండలి ప్రతిపక్ష నేత వరకు అక్కడ మేము పాల్గొనగలిగినాం. అది బీసీల పట్ల బీఆర్ఎస్కు ఉన్నటువంటి చిత్తశుద్ధి, బీసీలకు 42% వీళ్ళు ఇచ్చినటువంటి మాట ప్రకారమే, జనాభా దామాష ప్రకారం కాకుండా కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఆ 42% అన్నా, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం అన్నా బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు దక్కాలనేటువంటి పోరాటంలో మేము వాళ్ళతో కలిసి ఉన్నాం. ప్రెస్ క్లబ్ చర్చ, ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మేము చేసిన పనులకు మేము సవాల్ విసురుతున్నాం, కేసీఆర్ వస్తారా కేటీఆర్ వస్తారన్న రేవంత్ రెడ్డి సవాల్ విసరడం జరిగింది. దానికి ప్రతిపక్ష నేత అయిన కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ క్లబ్కి రావడం జరిగింది. సో ఏంటి ఆ రచ్చ, ఏంటిది ఆ కాంట్రవర్సీ? అక్కడ పిలిచింది వాళ్ళే, తప్పుకున్నది వాళ్ళు. అంటే నేను మీ కేసీఆర్ గారిని పిలిచాం, కేసీఆర్ గారు రావాలా, కేటీఆర్ మా అర్హత కాదు, మా స్థాయి కాదు అంటారు. మీరు చెప్పిండ్రు ఇందాక, యావత్తు తెలంగాణ చూసింది, అన్ని మీడియా ఛానళ్ళు కానీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ వచ్చిన వార్త, అది స్వయంగా విన్న వార్త. కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా, ఈ ఇద్దరే కాకుండా ఇంకా మోదీ వస్తారా కిషన్ రెడ్డి వస్తారా అనే పిలుపు కూడా ఆయన ఇచ్చిండు. ఇక్కడ కూర్చుందామో రండి, నా కార్యకర్తలతో నేను కూడా వస్తా అని చెప్పడం జరిగింది. మరి నేను వస్తా, కేటీఆర్ వస్తారా అని కూడా పిలిచిండ్రు కదా, నేను వస్తా అని చెప్పిండ్రు. రాలేదు, ఢిల్లీకి వెళ్ళిండ్రు, పిలిచిండ్రు, తప్పుకున్నారు. తను ఢిల్లీకి వెళ్తున్న సమయంలోనే కేటీఆర్ వచ్చిందని కూడా విమర్శించారు. ఆయన ఢిల్లీకి వెళ్తున్నారు, మరి కేటీఆర్ ఇక్కడ వచ్చారు, సంబంధిత మంత్రిని పంపించాల్సింది చర్చలకి. అసలు వాళ్ళు ఏమైనా చేస్తే కదా చర్చించడానికి, ప్రజలకు చెప్పడానికి. చేసింది మేము, చెప్పగలిగేంత సమాచారం మా దగ్గర ఉంది. మేమేం చేసాము, మా 9.5 సంవత్సరాల పాలనలో మేము రైతులకు ఏం చేసాం, విద్యార్థులకు ఏం చేసాం, నిరుద్యోగులకు ఏం చేసాం, యావత్తు తెలంగాణకి ఏం చేసామో అంశాల వారీగా చెప్పడానికి మా దగ్గర సిద్ధంగా సమాచారం ఉంది. అంతేకాకుండా ఈ కాంగ్రెస్ పాలనలో ఏ వర్గాలకు అన్యాయం జరిగింది, ప్రజలను ఎట్లా మోసగిస్తూ ఉన్నారు, మహిళలను ఎట్లా మోసగించిండ్రు, విద్యార్థులను ఎట్లా మోసగించిండ్రు, నిరుద్యోగులను ఎట్లా మోసగించిండ్రు, రైతులను ఎట్లా మోసగించిండ్రు, మరి వయోవృద్ధులను ఎట్లా మోసగించిండ్రు, ఒంటరి మహిళల్ని, బీడీ కార్మికుల్ని, నేత కార్మికుల్ని, గీత కార్మికుల్ని, సమస్త తెలంగాణ ప్రజానీకాన్ని ఎట్లా మోసగించిండ్రు, ఎట్లా వంచన చేసిండ్రు చెప్పగలిగే సమాచారం కూడా మా దగ్గర ఉంది. మరి కాంగ్రెస్ ఓటమి భయంతోనే రాలేదు. సమాచార సేకరణ అంత కష్టమైన పనేం కాదు. వాళ్ళ 18 నెలల్లో వాళ్ళు ఏం చేశారో సమాచారాన్ని వాళ్ళు స్వీకరించగలరు, తీసుకోగలరు, ప్రజెంట్ చేయగలరు, చూపించగలరు. కానీ విషయం అది కాదు. వాళ్ళు ఓటమి భయం, వైఫల్యం, విఫల పాలన చెప్పలేరు. తమ వైఫల్యాలను ఎట్లా చెప్పుకుంటారు? కాబట్టి వాళ్ళు పారిపోయినరు, వాళ్ళు రాలేరు, వెన్ను చూపిండ్రు. స్థానిక సంస్థల ఎలక్షన్స్ రాబోతున్నాయి. సరే, మధ్యలో ఒక ఆగస్టు ఒకటే గ్యాప్ ఉంది, హైకోర్టు ఇచ్చిన గడువు ప్రకారం. నిజంగా పెట్టే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ పెట్టే అవకాశం ఉందని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. గతంలో మంత్రి సీతక్క కావచ్చు, పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి అటు ప్రభుత్వం నుంచి అంటే ఈ పార్టీ నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ రాకుండా వాళ్ళు స్టేట్మెంట్స్ ఇవ్వడం, దానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ అవ్వడం జరిగింది. సో అంటే ఒక నెలలా నిర్వహించే పరిస్థితి కనిపిస్తుందా ప్రస్తుతం ఉన్న రాజకీయాలు చూస్తే? గంటల్లో ఒకరు చెప్తారు, మరో అరగంటలు ఇంకోరు కాదంటారు. ఇది కాంగ్రెస్ అయోమయ పరిస్థితి. అక్కడ వాళ్ళు ఇంటర్నల్గా చర్చించుకున్న అంశాలు బయట వీళ్ళు పొరపాటున నోరు జారితే అట్లా జారుతారు. అది వీళ్ళని ఏదో సమర్థించడానికి చెప్పారు తప్ప చిత్తశుద్ధితోని ఎన్నికలను నిర్వహిస్తామనేటువంటి ఆలోచన కాంగ్రెస్కు ఉన్నట్టయితే కనిపిస్తుంది. కాంగ్రెస్ వెన్నులో వణుకున్నది, కాంగ్రెస్ భయపడుతూ ఉన్నది. ప్రజల్లోకి రావడానికి, ప్రజాక్షేత్రంలోకి, ప్రజా కోర్టులోకి తీర్పు కోరి రావడానికి కాంగ్రెస్ జంకుతూ ఉన్నది. ఆ భయంతో బహుశా ఎన్నికలు పెడుతుందని అయితే నేను అనుకోను. పెడితే మాత్రం కర్రుగాల్చి ప్రజలు సిద్ధంగా పెట్టుకున్నారు. అందుకనే గ్యాప్ ఇస్తుంది. అదే కారణం అని. ఎందుకంటే అన్ని రకాలుగా విఫల పాలన చేతగానితనం స్పష్టంగా కనబడతా ఉంది కదా. థ్యాంక్ యూ అక్క, మీ సమయాన్ని మా ఛానల్ కోసం వెచ్చించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.